గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం 4th సెమిస్టర్ బాటనీ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్స్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ సెప్టెంబర్ 2 నుంచి సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కొంతమంది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టమని అడిగారు. మనం టైం లేక ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది పెట్టడం. సో ఇప్పటికైనా కొంచెం మనం యూనిట్ వైజ్గా ఎస్ఐ క్వశ్చన్స్ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ మీరు పక్కగా చదవండి, మీరు తప్పకుండా పాస్ అవుతారు, మంచి స్కోర్ కూడా సాధించవచ్చు. సో మనం ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. యూనిట్ 1 సిలబస్ నుంచి ఎస్ఐ క్వశ్చన్స్, దట్ మీన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ యాన్ అకౌంట్ ఆఫ్ స్ట్రక్చర్, ఇంపార్టెన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ ఇన్ రిలేషన్ ఆఫ్ ప్లాంట్స్. రైట్ అండ్ అకౌంట్ ఆఫ్ స్ట్రక్చర్, ఇంపార్టెన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ పొటెన్షియల్ యొక్క స్ట్రక్చర్, ఇంపార్టెన్స్, ప్రాపర్టీస్ రాయాలండి. అండ్ రిలేషన్ ఆఫ్ ప్లాంట్స్కి వాటికి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ అబౌట్ డిఫ్యూజన్, ఆస్మాసిస్ అండ్ ఇంబిబిషన్. సో ఈ 3 టర్మ్స్ గురించి వివరించాలండి. డిఫ్యూజన్ అంటే ఏంటి, ఇటు మూవ్ టు హై టు లో కాన్సన్ట్రేషన్. ఆస్మాసిస్ అంటే ఏంటి, లో టు హై కాన్సన్ట్రేషన్. ఇంబిబిషన్ అంటే ఏంటి, ఈ 3 టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ ఎక్స్పెరిమెంటల్గా ప్రూఫ్ చేస్తూ రాయాలండి. ఎస్ఐ క్వశ్చన్ కాబట్టి విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉంటాయి. ఆ ఎక్స్పెరిమెంట్స్తో మనం వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలి. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఎన్ అకౌంట్ ఆఫ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ అబ్జార్ప్షన్ మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ వాటర్ అబ్జార్ప్షన్. వాటర్ అబ్జార్ప్షన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి, యాక్టివ్ అండ్ ప్యాసివ్ అబ్జార్ప్షన్. యాక్టివ్ అబ్జార్ప్షన్ అండ్ ప్యాసివ్ అబ్జార్ప్షన్, వాటి గురించి మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 4th వన్, హౌ వాటర్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ల్యాండ్ ప్లాంట్స్. ల్యాండ్ ప్లాంట్స్లో ఏ విధంగా వాటర్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ల్యాండ్ ప్లాంట్స్ లార్జ్ ట్రీస్ ఉంటాయి కదా, అంత లార్జ్ ట్రీస్కి వాటర్ అనేది ఏ విధంగా అబ్జార్ప్షన్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిస్క్రైబ్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వాటర్ అబ్జార్ప్షన్. అండ్ ఈ వాటర్ అబ్జార్ప్షన్లో ఉన్న వేరియస్ ఫ్యాక్టర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ల్యాండ్ ప్లాంట్స్లో ఏ విధంగా వాటర్ అనేది పైకి అబ్జార్బ్ అవుతుంది, అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్ కావాల్సిన ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి దానిపైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 5th వన్, వాట్ ఈజ్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటో రాయాలి. డిస్క్రైబ్ ద మెకానిజం ఆఫ్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటల్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ గురించి రాయాలి. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి రాయాలి. నెక్స్ట్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటల్ సెల్స్ ఏ విధంగా ఓపెనింగ్ అవుతాయి, ఏ విధంగా క్లోజింగ్ అవుతాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న డయాగ్రామ్ ఉంటుంది, ఆ డయాగ్రామ్ కూడా వీటికి వేయాలి మనం. నెక్స్ట్ 6th వన్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ థియరీస్ ఆఫ్ మెకానిజం ఆఫ్ స్టొమాటల్ మూమెంట్. ఈ స్టొమాటల్ మూమెంట్లో ఉన్న థియరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వేరియస్ థియరీస్, మెకానిజం ఆఫ్ స్టొమాటల్ మూమెంట్ అనేది ఎట్లా జరుగుతుంది, దీనికి కారణమైన థియరీస్ ఏంటనేవి ఆ థియరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే క్వశ్చన్ ఇంకోలా కూడా ఇవ్వచ్చు. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద స్టొమాటల్ మూమెంట్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ గురించి కూడా అడుగుతాడండి. అది కూడా ఒక ఎస్ఐ క్వశ్చన్ ఉంది. బట్ ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్లో ఉన్న 6 ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్స్. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. షార్ట్ క్వశ్చన్స్ అంటే మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్, మ్యాక్సిమం 50% షార్ట్ క్వశ్చన్స్ మనకి ఎస్ఐలోనే కవర్ అవుతాయి. ఎస్ఐ క్వశ్చన్స్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు షార్ట్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. కొన్ని మాత్రమే సపరేట్గా ఉంటాయి. ఆ సపరేట్గా ఉన్న క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే మీకు మ్యాక్సిమం మంచి స్కోర్ అనేది వస్తుంది, పాస్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. వాటర్ పొటెన్షియల్ అంటే ఏంటి. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, వాటర్ పొటెన్షియల్ గురించి రాయాలండి. సెకండ్ వన్, ప్లాస్మాలైసిస్, ఇది సపరేట్గా ఇచ్చారండి. ముందు చెప్పిన ఎస్ఐలో డిఫ్యూజన్, ఇంబిబిషన్ అండ్ నెక్స్ట్ ఆస్మాసిస్ ఇచ్చారు. ప్లాస్మాలైసిస్ అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది మనం ప్లాస్మాలైసిస్ అనేది చదవాలండి. ఇది సపరేట్గా ఉన్న షార్ట్ క్వశ్చన్ కాబట్టి ప్లాస్మాలైసిస్ అంటే ఏంటి, డిఫ్యూజన్, ఆస్మాసిస్ మనకి ఇవి 2 కూడా ఎస్ఐ క్వశ్చన్స్లో కవర్ అయిపోయాయండి. ముందు మనం పెట్టిన ఎస్ఐ క్వశ్చన్స్లో కవర్ అయిపోయి డిఫ్యూజన్ అంటే ఏంటి, ఆస్మాసిస్ అంటే ఏంటి ముందు మనం చెప్పాం ఎస్ఐ క్వశ్చన్స్. ఈ ఎస్ఐ క్వశ్చన్స్లో కవర్ అయిపోయాయి కాబట్టి ఆ ఎస్ఐ క్వశ్చన్స్ చదివితే ఈ షార్ట్ క్వశ్చన్స్ మరి ఇంకా చదవక్కర్లేదు, మీరు అందులో ఉన్నదాన్ని రాస్తారు. నెక్స్ట్, అపోప్లాస్ట్ అంటే ఏంటి, సింప్లాస్ట్ అంటే ఏంటి, ఇది మళ్ళీ సపరేట్గా వచ్చిందండి. అపోప్లాస్ట్ అంటే ఏంటి, సింప్లాస్ట్ అంటే ఏంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలండి. నెక్స్ట్,
యాక్టివ్ మెకానిజం అండ్ ప్యాసివ్ మెకానిజం ఈ రెండు కూడా మీకు ముందు చెప్పిన ఎస్ఐలో వచ్చేయండి. యాక్టివ్ మెకానిజం అంటే ఏంటి, ప్యాసివ్ మెకానిజం అంటే ఏంటి అనేది మనకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పామండి ట్రాన్స్పిరేషన్లో. సో అక్కడ మనకి ఎస్ఐ క్వశ్చన్లో ఈ రెండు కూడా కవర్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఈ ఎస్ఐ చదివితే ఈ 2 మీరు ఇంకా చదవక్కర్లేదు. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్పిరేషన్ అండ్ గుట్టేషన్ ఇది చదవాలండి. ఇది సపరేట్గా ఇచ్చిన క్వశ్చన్. ఈ సపరేట్గా ఇచ్చిన క్వశ్చన్స్ నేర్చుకోండి. ఇవి మీకు ఆల్రెడీ ఎస్ఐలో కవర్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు పర్టికులర్గా చదవక్కర్లేదు. మొత్తం ఓవరాల్గా ఉన్న క్వశ్చన్స్ ఇంపార్టెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశాను. ఇవి ఎస్ఐలో కవర్ అవుతాయి కాబట్టి చదవడం అవసరం లేదు. డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్పిరేషన్ అండ్ గుట్టేషన్కి ట్రాన్స్పిరేషన్కి మధ్య ఉన్న వేరియేషన్ ఏంటో రాయాలండి. డిఫరెన్స్ ఏంటో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఓన్లీ పర్టికులర్గా గుట్టేషన్ అని కూడా ఇస్తాడండి. ఓన్లీ గుట్టేషన్ అని కూడా ఇస్తారు, ట్రాన్స్పిరేషన్ అని కూడా ఇవ్వచ్చు, లేదా గుట్టేషన్ అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఓన్లీ మీరు ఈ గుట్టేషన్ గురించి ఒక్కటే రాస్తే సరిపోతుందండి. నెక్స్ట్ K+ అయాన్స్ మెకానిజం మనకి యాక్టివ్ స్టొమాటల్ మూమెంట్ జరిగేటప్పుడు అక్కడ పొటాషియం అయాన్స్ అనేవి యూజ్ అవుతాయండి. వాటి మెకానిజం గురించి రాయాలి. స్టొమాటల్ మూమెంట్స్ దగ్గర వస్తుంది K+ అయాన్స్ మెకానిజం మూమెంట్ అక్కడ రాయాలండి. ఇది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇది కూడా మీకు ఎస్ఐ క్వశ్చన్లో కవర్ అయిపోతుందండి. ట్రాన్స్పిరేషన్పై ప్రభావం చూపించే ఫ్యాక్టర్స్ ఏవేవైతే ఉన్నాయో వాటి గురించి రాయాలండి. ఇది ఓన్గా రాయొచ్చండి ఈ క్వశ్చన్. ఇది కూడా మీకు ఎస్ఐలో కవర్ అవుతుంది. నెక్స్ట్ స్టార్చ్ షుగర్ హైపోథిసిస్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది రాయాలండి. ఇది కూడా మనకి ఇక్కడ సపరేట్గా ఇచ్చారు క్వశ్చన్. కాబట్టి మీరు అంటే ఈ లెసన్లో మీరు సపరేట్గా ఇచ్చిన క్వశ్చన్స్ ఇవ్వండి. 1, 2 నెక్స్ట్ ఇక్కడ సింప్లాస్ట్, నెక్స్ట్ ఇక్కడ గుట్టేషన్, K+ అయాన్స్ అంటే 6 క్వశ్చన్స్ అండి. ఈ 6 క్వశ్చన్స్ మీరు ఫస్ట్ యూనిట్ నుంచి షార్ట్ క్వశ్చన్స్లో చదవాలి. రిమైన్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎస్ఐలో కవర్ అయిపోతాయి. ఎస్ఐలోని క్వశ్చన్నే సపరేట్గా మళ్ళీ తీసి షార్ట్లో ఇస్తాడు. అప్పుడు ఎస్ఐ చదివితే అది మీకు కవర్ అవుతుంది. అలా చదవని వాళ్ళు మాత్రం అన్నీ చదువుకుంటారు, లేకపోతే ఎస్ఐ చదివితే సరిపోతుంది. ఈ 6 మాత్రం సపరేట్గా ఉన్న క్వశ్చన్స్ కాబట్టి ఇవి యూనిట్ 1 నుంచి ఈ 6 క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ చదవండి. తప్పకుండా ఇవి చదివితే మీరు ఈజీగా పాస్ అవుతారండి. మంచి స్కోర్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మీకు యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను.